ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రతి వ్యక్తికి ఓటు హక్కు అనేది కల్పించింది. ఓటు హక్కు ద్వారా ఏంటంటే మనకు నచ్చిన వ్యక్తిని, మంచి వ్యక్తుల్ని, మనకి ఏదైనా మన ఊరికి మన ప్రాంతానికి సహాయం చేసి హెల్ప్ చేసేటోళ్ళని ఎన్నుకుంటారు జనరల్గా. ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపించుకోవాలి. వేరే మార్గాల్లో చేసుకోవడానికి కరెక్ట్ కాదు. దీని మీద చర్యలు ఎట్లా? దీని మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చర్యలు అనేవి జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వేరే పద్ధతులు వెళ్తే మటుకు కానీ చట్టం ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకుంటాం. నిలబడ్డాడు. ఇంతవరకు మేము పైసలు పెట్టి కొనుక్కోలేము. ఓట్లు అయితే ఎవరు కొనలేదు. సర్పంచ్లో కానీ ఇంతవరకు వేసినాం పలానాబా ఎంత సీరనో రైకనో ఇచ్చిండ్రు, వేసినాం. మా బుద్ధుట్టిన వాళ్ళకి వేసుకున్నాం, గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఓట్లకు పైసలు పెట్టి కొని గుడికి వేయలే, ఆడికి వేయాలంటే ఇంతవరకు గుళ్ళకి వేయలేదు, ఎక్కడ వేయలేదు. ఇంతవరకు పైసలతో అయితే కొనిలేరు, ఓట్లు కొనిలేరు, చేసలేరు. పనులు చేయించిండ్రు, చేయించిన కాబట్టి పనులు చేయించిండ్రు. ఇప్పుడు మా పిల్లగాడు నిలబడ్డాడు. అయితే ఇప్పుడు పైసలు పెట్టి నువ్వు కొంటుండవు ఓట్లు. అయితే నా పిల్లగాడు ఏమైనా వేసుకొని వస్తే ఎవరు నా పిల్లగాడికి బాధ్యత చెప్పండి. ఇంకా ఆయన వచ్చింది కదా పోటీకి 60,000 70,000 ఇస్తాను లక్షలు. ఏం పేరు మీకు తెలియదా సార్? అయితే మీకు ఓటే కావాలనా లేకుంటే ఇట్లా కొంటే బాగుంటది? మాకు ఓటే కావాలి, కొనేది కాదు. ఇంతవరకు కొనలే. యా ఊర్లో కొన్నారు సార్ మీరు? యా ఊర్లో కొన్నారు? మీరు కూడా ఓట్లు వేస్తున్నారు కదా సార్, మీరు కూడా మొత్తం రాజ్యం ఓట్లు వేస్తున్నారు. ఏడైనా కొంటుంటారా? ఇట్లా ఓట్లు కొంటుంటారా? ఈ ఊర్లో కొంటున్నామంటున్నారా? ఈ ఊర్లో కొనుక్కుంటున్నారు. ఊరిలో కొన్నట్టయితే ఇప్పుడు మాకు రేపు పొద్దున మా పిల్లగాడు గెలిచపోయానుకో, ఇప్పుడు పైసలు లేవు మా కాడ. అయితే ఎలక్షన్లకు కానీ నిలబడ్డాడు, సర్పంచ్ ఓట్లకు కానీ నిలబడితే ఇప్పుడు ఆయన వచ్చి నేను పైసలు పోసి నేను కొంటున్నాడు. ఇప్పుడు నా పిల్లగాడు ఏమన్నా చేసుకునే ఓ సచ్చే ఎవరికి ఇద్దరు పిల్లలు ఉండరు, ఎవరికి బాధ్యత ఎవరు? దాన్ని మొత్తం రాసిచ్చి పోండి. మాకు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యయుతంగా పోవాలని పిల్లంచెర్ల గ్రామ ప్రజలను కోరుతున్నాం. ఇక్కడ పిల్లంచెర్లలో ఒక సమావేశం అవుతుందనేది మాకు సమాచారం వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చాము. వచ్చేసరికి అందరూ కూడా వెళ్ళిపోయారు. మేము ప్రజల్ని కోరేది, ముఖ్యంగా పిల్లంచెర్ల గ్రామ ప్రజల్ని కోరేది ఏంటంటే, సర్పంచ్ ఎన్నికలు అనేది ప్రతి 5 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఓటు అనేది చాలా అమూల్యమైనది. ఆ హక్కుని ఎవరు కూడా ఇక్కడ వేస్ట్ చేసుకోకుండా ఎలక్షన్లో పాల్గొని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. అందరూ కూడా వాళ్ళకు నచ్చిన అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, అలాగే వార్డు మెంబర్ అభ్యర్థిని కూడా ఓటు ద్వారా ఎన్నుకోవాలని మేము కోరుతున్నాం. తప్పుడు దారిలో లొంగకుండా ఎన్నికల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాం. ఓటు అనేది మన సర్వ హక్కు. ఓటు హక్కు అనేది మన చాలా అమూల్యమైన హక్కు కాబట్టి దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.